రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆరోగ్యంతో పాటు పాడి పంటలు పుష్కలంగా పండాలని అమ్మలగన్న అమ్మ శ్రీ దుర్గాదేవికి ఆషాఢసారి సమర్పించామని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. ఆషాఢసారి మహోత్సవాన్ని పురస్కరించుకొని భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలను నిర్వహించామన్నారు. గత 7 సంవత్సరాల నుండి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానానికి తనుజ ఘనాచారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పూజలు నిర్వహించి అమ్మవారికి సారి సమర్పించడం జరుగుతుందని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలోని కలరా హాస్పిటల్ సమీపంలోని శ్రీ కనకదుర్గమ్మ వారికి మేళ తాళాలతో జంకిలక్క తనుజ ఘనాచారి ఇంటి వద్ద నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసీపీ కార్పొరేటర్ చైతన్య రెడ్డి, పలువురు భక్తులు కలిసి శ్రీ దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి మేళ తాళాలతో ఊరేగింపుగా సారి మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఘనాచారి తనుజ మాట్లాడుతూ గత 7 సంవత్సరాల నుండి ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంకు మేళ తాళాలతో అమ్మవారి సారి మహోత్సవం సమర్పిస్తున్నామని చెప్పారు. ఈ ఏటకి 7వ సంవత్సరంగా 7 ఏళ్లగా మన ఘనాచారి గారు 46వ డివిజన్లో నుంచి తీసుకెళ్ళటం జరుగుతుంది. ప్రతి ఏటా అందరు ముత్తైదువులందరూ కలిసి ఘనాచారి గారు ఆధ్వర్యంలోన అమ్మవారికి సారి తీసుకెళ్ళటం జరుగుతుంది. అమ్మలగన్నమ్మ ఇంద్రకీలాద్రిపైన అమ్మ ప్రతి ఏటా విజయవాడ నగరంలోన అమ్మకి సారి ఇవ్వటం అన్నది ఆనవాయితీగా వస్తుంది. కులాలకి మతాలకు అతీతంగా అందరూ అమ్మవారికి సారి తీసుకెళ్ళటం జరుగుతుంది. ఎంతో ఘనంగా అమ్మవారి వేడుకల్ని చేసుకోవటం జరుగుతుంది. ఈరోజు పసుపు కుక్కాలు, గాజులు, చీరలు, సారి కలివిడితోటి అమ్మవారికి మేళతాళాలతోటి మన రజిత గారి ఆధ్వర్యంలోన అమ్మవారికి ప్రతి ఏటా సారిని సమర్పిస్తూ అమ్మవారి ఆశీస్సులు పొందే విధంగా ఎవరైతే ఈ సారిలో పాల్గొంటున్నారో అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. ఎల్లవేళలా విజయవాడ నగరం మీద అమ్మవారి ఆశీస్సులు ఉండాలా అని కోరుకుంటూ అందరికీ అమ్మవారు ఆశీస్సులతో ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇంకా మున్ముందు కాలంలో ఇంకా మన రజిత గారి ఆధ్వర్యంలోన జరగాలని కోరుకుంటున్నాను. ఈ ఆషాఢ మాసంలో అమ్మవారు మన పుట్టింటి ఆడపిల్లగా భావించి అమ్మవారికి ప్రతి ఏడు కూడా ఇది 7వ సంవత్సరం నేను అమ్మవారికి సారి తీసుకెళ్తున్నాను. అలాగే ప్రతి ఏడు కూడా అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, సారి, పూలు, పళ్ళు, స్వీట్స్ అన్నీ కూడా అమ్మవారికి నేను నా భక్త బృందం కలిపి సమర్పించడం జరుగుతుంది. అమ్మవారి ఆశీస్సులు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.